బిఆర్9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. శ్రీకాకుళం జిల్లా గారమండలం శాలిహొండం కొండపై వేంచేసి ఉన్న శ్రీ 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 కాళీయమర్ధన వేణుగోపాల స్వామి ఆలయం వద్ద భీష్మ ఏకాదశి ఏర్పాట్లు చకచకా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బిఆర్9 టీవీ స్టేట్ కరెస్పాండెంట్ చిన్నారెడ్డి, ఆలయ ధర్మకర్త సుగ్గు మధురెడ్డి ఫేస్ టు ఫేస్. శాలిహొండం కొండపై వెలిసి ఉన్న ఈ కొండకి శ్వేతగిరి అనే నామకరణం వచ్చింది. ఈ కొండపైన ప్రతి ఏటా భీష్మ ఏకాదశి రోజు స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపిస్తూ ఒక శోభాయాత్రగా గత పూర్వకాలం నుంచి ఏర్పాటు చేసుకుని వస్తున్నారు. దీనికి ఆలయ ధర్మకర్తలుగా పూర్వకాలం నుండి సుగ్గు వంశానికి చెందిన సుగ్గు మధురెడ్డి లక్ష్మీ నరసింహదేవి దంపతులు ఈ ఆలయానికి ధర్మకర్తలుగా చేస్తున్నారు. దీనిపైన భీష్మ ఏకాదశి యాత్ర గురించి ఆలయ ధర్మకర్తలైన సుగ్గు మధురెడ్డి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ తీసుకోబోతున్నాం. బిఆర్9 టీవీ స్టేట్ రిపోర్టర్ చిన్నబాబు రెడ్డి. అయ్యా నమస్కారం. బిఆర్9 టీవీ నమస్కారం అండి. ఈరోజు ప్రతి ఏడాది కూడా పూర్వకాలం నుంచి సుగ్గు వంశ పర్యాకరంగా మీ ఆధీనంలో ధర్మకర్తలుగా వస్తున్నారు. ఇప్పుడు కూడా ఈ ఏడాది కూడా ప్రభుత్వం మిమ్మల్ని నిశ్చయించింది. ఈ భీష్మ ఏకాదశి వేడుకలు ఎలా జరగబోతున్నారో మా ఇంటర్వ్యూ ద్వారా తెలియపరచగలరు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇది శ్రీ 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 కాళీయమర్ధన వేణుగోపాల శ్వేతగిరిపై వెలిసి ఉన్నదండి. దీన్ని శ్వేతగిరి, దీన్ని ఏంటంటే పూర్వకాలం నుంచి ఏంటంటే శాలిహొండం యాత్ర అనేవారు. అయితే ఈ శాలిహొండం కొండపై మా స్వగ్రామం ఒమరవెల్లి అయిన శాలిహొండం కొండపై మా తాత ముత్తాతలైన గురువినాయుడు గారు, వెంకనాయుడు గారు ఇక్కడ దేవాలయాలు నిర్మించారు. అలాగే వాళ్ళు కిందన కూడా వెంకటేశ్వర స్వామి, వరదరాజ స్వామి, లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాలు కూడా నిర్మించారు. దీనికి కొంత మొత్తంలో భూములు కూడా భూదానం కూడా చేశారు. 5వ శతాబ్దంలో నిర్మించబడిన దేవాలయం ఇది. 1273వ సంవత్సరం నుంచి మా తాత ముత్తాతలు గురువినాయుడు గారు, తర్వాత వెంకనాయుడు గారు సుమారు ఒక 80-90 సంవత్సరాలు ధర్మకర్తలుగా వ్యవహరించారు. తదుపరి మా పెద్దనాన్నగారైన సుగ్గు అప్పారావు రెడ్డి గారు, ఆయన ఒక 20 సంవత్సరాలు ధర్మకర్తగా వ్యవహరించారు. ఆయన తదుపరి నేను ధర్మకర్తగా సుమారు 30 సంవత్సరాల నుంచి ధర్మకర్తగా వ్యవహరిస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ అంగరంగ వైభవంగా జరిగే జాతర ఇది భీష్మ ఏకాదశి రోజు. దీన్నే తోలియాత్ర అని కూడా అంటారు. గ్రామాల్లో మన పండుగలు చేసుకోవాలన్నా, జంజాలు వేసుకోవాలన్నా, లేదా కళ్యాణాలు చేపట్టాలన్నా ఈ జాతర జరిగేటట్టే చేసుకోవాలని ఒక విపరీతమైన నమ్మకం భక్తుల్లో ప్రబలి ఉంది. ముఖ్యంగా ఈ దేవాలయం అంత ప్రాచుర్యం పొందిన దేవాలయం. అయితే ఈ దేవాలయానికి నా కుటుంబ సభ్యులతో కలిసి నేను అభివృద్ధి చేయాలనే ఆలోచనతో కొంతమేర మా తమ్ముళ్ళు, మా కుటుంబ సభ్యులు సహాయ సహకారాలు తీసుకొని కొంతమేర మేము అభివృద్ధి చేసాం. ఇంకా దీనికి అభివృద్ధి చేయాలనే ఆలోచన కూడా మాకుంది. అయితే ముఖ్యంగా ఈ దేవాలయానికి ప్రత్యేకత ఏంటంటే రాజకీయాలకు అతీతంగా ఉన్న దేవాలయం అది. ఎప్పుడు ఏదైనా దేవాలయంలో ఆ పార్టీ వస్తే ఇలాగా, ఈ పార్టీ వస్తే ఇలాగా అనే ఆలోచన ఉంటుంది. కానీ ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఈ దేవాలయంలో వైసీపీ ప్రభుత్వంలో, వైసీపీ గవర్నమెంట్లో ధర్మాన ప్రసాదరావు గారు ఉన్నప్పుడు ఆయన కొంతమేర అభివృద్ధి చేశారు. తర్వాత కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి మేము కోరగా ఆయన తక్షణమే స్పందించి 1,40,00,000తో రోడ్డు వేయించారు. అలాగే ఆయన ఈ దేవాలయంపై కొండపై సుమారు 40 లక్షలు పెట్టి సోలార్ లైటింగ్ పెట్టించారు. ఈ దేవుడి మీద అంత వాళ్ళకి నమ్మకం. అలాగే ఏంటంటే మాకు ఇప్పుడు ప్రస్తుతం ఓ ట్రస్ట్ బోర్డు అంటూ ఏర్పాటు చేశారు స్థానిక ఎమ్మెల్యే కొండు శంకర్. ఆయనకి మీ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. దానికి కారణం ఏంటంటే ఇన్నాళ్ళు ఏంటంటే మేము ఒక్కలమే మా సుగ్గు వంశస్థుల కుటుంబీకులు చేస్తాం. ఈరోజు మాకు
కొంతమేర సహాయ సహకారాలు అందించాలని కూటమి ప్రభుత్వంలో ఒక ట్రస్ట్ బోర్డు అంటూ నియమించబడింది. ఆ ట్రస్ట్ బోర్డు కూడా గొండి శంకర్ గారు, మన అచ్చెన్నాయుడు గారు, రామ్మోహన్ గారు వీళ్ళంతా చొరవ తీసుకొని దైవ భక్తి దైవ చింతన ఉన్న వాళ్ళకి ఇక్కడ ట్రస్ట్ బోర్డు సభ్యులుగా వేయడం జరిగింది. నేను వాళ్ళని కోరడం జరిగింది, దైవ భక్తి దైవ చింతన ఉన్నోళ్ళకి ఎక్కడ వేయండి, మాకు దేవాలయం అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉంది అని చెప్పడం జరిగింది. దాని ప్రకారమే వాళ్ళు దైవ చింతన ఉన్న వాళ్ళకే బోర్డులో మెంబర్స్ చేశారు. నేను నా ట్రస్ట్ బోర్డు మెంబర్లు కలిపి రాజకీయాలకు అత్యధికంగా పార్టీలకు అత్యధికంగా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఎమ్మెల్యేలు అనుకోండి, మినిస్టర్లు అనుకోండి, ఎక్స్ ఎమ్మెల్యేలు అనుకోండి అందరికీ కలియడం, మా దేవాలయ అభివృద్ధి కోఆపరేట్ చేయమని కోరడం కూడా జరిగింది. తప్పనిసరిగా వాళ్ళు సంపూర్ణ మద్దతు ప్రకటించి ఈ దేవాలయం ఒక పెద్ద క్షేత్రంగా తయారు చేస్తానని హామీ ఇచ్చారు. తర్వాత ఈ మధ్యనే ఏంటంటే నేను రామ్మోహన్ నాయుడు గారికి కూడా బాబు పుట్టిన తర్వాత కళ్యాణం చేయమని చెప్పాను. ఆయన కొంత అంగీకరించారు. అయితే ఆయన ఇప్పుడు పార్లమెంట్ బడ్జెట్ సెషన్స్ ఉండడం మూలాన నేను అందుబాటులో ఉండకపోవచ్చు అని చెప్పారు. మరి అచ్చెన్నాయుడు గారు కలిస్తే మా కుటుంబ సభ్యులంతా తప్పనిసరిగా మేము వచ్చి ఆ కార్యక్రమాల్లో పాల్గొంటామని ఆయన హామీ ఇచ్చారు. అలాగే ధర్మాన కృష్ణదాస్ గారికి కలిసాం, ధర్మాన ప్రసాద్ గారికి కలిసాం, కోన్ రవికుమార్ గారికి కలిసాం, అలాగే బొగ్గు రమణమూర్తి గారికి కలిసాం. వీళ్ళందరినీ ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది. మాకు ఇక్కడ ఒక సాంప్రదాయం ఉంది. బొగ్గు రమణమూర్తి గారు గతం నుంచి తెలుగుదేశం పార్టీ అయినా మీకు ఇందాకే చెప్పాను, ఇక్కడ రాజకీయాలు అతీతంగా అభివృద్ధి జరుగుతుంది. బొగ్గు ఈ దేవాలయం భీష్మేకదశి రోజు బొగ్గు రమణమూర్తి గారు దర్శనం చేసుకున్న తర్వాతే రాత్రి 9-10 గంటలకైనా ఆయన వచ్చిన తర్వాత ఈ దేవాలయం తలుపులు మోస్తామని మీ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మరొక విషయం ఏంటంటే ఇక్కడ ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకార సమయంలో యువకుడు మంచి వ్యక్తి ఎప్పుడు పడుకుంటాడో తెలియదు, ఏం తింటాడో తెలియండి అలాంటి వ్యక్తి శ్రీకాకుళం ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటిసారి ట్రస్ట్ బోర్డు వేసిన తర్వాత ఆయన ఈ దేవాలయంకి వచ్చి మీకు ఏం కావాలని అడిగారు. అలాంటి నాయకుని నేను మొట్టమొదటిసారి చూశాను. ఆయనకి ఏం చెప్పానంటే నేను ఎక్కే రోడ్డు ఒకటి ఉంది, భక్తుల సౌకర్యార్థం దిగే రోడ్డు ఒకటి మంజూరు చేయించవలసిందిగా కోరుతున్నానని చెప్పాను. తక్షణమే స్పందించి ఇక్కడి నుంచి జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి 1,50,00,000 దిగే రోడ్డుకి ఆయన మంజూరు చేయించారు. ఆయనకి ఈ దేవదేవుడు ఎప్పుడూ చల్లగా చూడాలని మీ ద్వారా కోరుకుంటున్నాను. ఇంకా ముఖ్యంగా దేవాలయం ఈరోజు మాకు ఇక్కడ జరిగే జాతర విషయం మీకు చెప్తున్నాను. ఇది ఫిబ్రవరిలో పడే జాతర, కానీ ఈసారి ముందుగుండా పడింది మనకి తిథులను బట్టి. జనవరి 28వ తారీఖు సాయంత్రం దేవుడి తాలూకా ఊరేగింపు జరుగుతుంది. రాత్రి 12:10 స్వామివారి యొక్క క్షీరాభిషేకం పంచామృతాభిషేకం జరుగుతుంది. తెల్లవారి మరుసటి రోజు ఉదయం 29వ తారీఖు తెల్లవారు ఉదయం 7 గంటలకి ఇక్కడి నుంచి స్వామివారిని చక్రతీర్థ స్నానాలు వంశధార నదికి తీసుకెళ్తాం. ఆ తీసుకెళ్ళినప్పుడు ఇక్కడి నుంచి వేణుగోపాల స్వామి వారి పల్లకి వెళ్తుంది. అలాగే కిందన మాకు లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నుంచి ఆ ఉత్సవమూర్తులు కూడా వస్తాయి. అశేష జనావాహిని ముందు అందరి మధ్యన స్వామివారి చక్రతీర్థ స్నానం జరుగుతుంది. అప్పుడు భక్తులు తండాలుగా విచ్చేస్తారు. మేము ఏమనుకుంటున్నామంటే సుమారు 60 లక్షల నుంచి 60,000 నుంచి 70,000 మంది భక్తులు స్వామిని దర్శించుకుంటారు అనే ఆలోచనతో ఉండి దానికి తగ్గ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి మాకు పోలీస్ శాఖ, మా దేవాదాయ శాఖ మరియు రాజకీయ నాయకులు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. ముఖ్యంగా ఏంటంటే వంశధార నదిలో నీరు విడిచిపెట్టమని స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్ గారు ఆల్రెడీ ఎస్సీ వంశధారకు చెప్పడం జరిగింది. వాళ్ళు 25వ తేదీ కల్లా మేము నీరు విడిచిపెడతామని తెలియజేశారు. నేను పేరున వీళ్ళు చేశారు వాళ్ళు చేశాను కాదు, ప్రతి ఒక్క పార్టీ నాయకులకి మీ ద్వారా ఈ దేవాలయ అభివృద్ధి సహకరించమని కోరుతూ జిల్లా యంత్రాంగాన్ని కోరేది ఏంటంటే ఇది ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయమని కోరుతున్నాను. తర్వాత ఇంకా చిట్ట విషయం ఏంటంటే దీనికి మీకు అరుణాచలం తీసుకుంటే 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ ఉంది, సింహాచలం తీసుకుంటే 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ ఉంది. ఇక్కడ సాలిహొండం శ్వేతగిరి మాత్రం 6.5-7 కిలోమీటర్లే ఉంది. దానికి ఏంటంటే మేము జిల్లాలో ఎప్పుడూ లేనిది
ఇక్కడ ఒరిస్సా నుంచి భక్తులు వస్తారు, అటు విజయనగరం విశాఖపట్నం జిల్లా ఉత్తరాంధ్ర మొత్తం ఇక్కడ కదిలి వస్తారు. కాబట్టి ఒక గిరి ప్రదక్షిణ అనేది ఏర్పాటు చేయాలని ఆలోచన ఉంది. దానికి ఇప్పుడే రామ్మోహన్ నాయుడు గారి దగ్గరికి వచ్చి సంప్రదించడం జరిగింది. ఆయన నా వంతు ఏం కావాలో ఆ సహాయ సహకారాలు అందజేస్తానని తెలియజేశారు. అలాగే మా గుండు శంకర్ స్థానిక ఎమ్మెల్యే నా యొక్క ఈ సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తాను, ఒక మంచి కార్యక్రమం మీరు చేపట్టండి అని ఆయన కూడా సలహా ఇచ్చారు. ఆ రోజు మే 1వ తారీఖున గిరి ప్రదక్షిణ అనుకుంటున్నాం. అయితే నేను వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది, జాతర అయిపోయిన మరుసటి రోజు నుంచి 3 మాసాల టైంలో మనం అన్ని ఏర్పాట్లు చేసుకుంటేనే ఆ రోజు గిరి ప్రదక్షిణకి చాలా పకడ్బందీగా చేయవలసిన ఇది గిరి ప్రదక్షిణది. ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాలో మొట్టమొదటిసారి యాత్ర, తండాలుగా భక్తులు వస్తారు. వాళ్ళకంతా అన్ని సౌకర్యాలు కల్పించవలసిన బాధ్యత ఒక ధర్మకర్తగా మా కుటుంబానికి ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఆ రోజు 3 గంటలకి గిరి ప్రదక్షిణ మొదలుపెట్టి సాయంత్రం సుమారు గంటన్నర గిరి ప్రదక్షిణ అయిపోద్ది. సాయంత్రం ఏంటంటే చాగంటి కోటేశ్వరరావు గారు కానీ వీళ్ళని బట్టి